నర్సరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వల్లభరాజ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. విమాన శిఖర జీవధ్వజ ప్రతిష్ఠ పురస్కారం నిర్వహిస్తున్న మహా కుంభాభిషేక మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమ కార్యక్రమంలో లాం కోటేశ్వరరావు జనసేన జిల్లానితో పాటు గ్రామ పెద్దలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. గుమ్మం తీసుకొని రావాలి. అన్నం నవరత్నాలు వేయచ్చు, సాయంత్రాలు మాత్రం వేయద్దు. ప్యాకెట్ ఇంటి పోసి దిగించేటప్పుడు తిప్పుకోవచ్చు. వదిలేసేయండి. ఏదైనా నాకు కొబ్బరికాయలు కొట్టిన కొట్టుకుంటారు. వదిలేసేయండి. నమస్తే ఓన్లీ నవధాన్యాలు, రాగి, ఇత్తడి, వెండి వాళ్ళ శక్తి మేర. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో అనాదిగా వేయించేసినటువంటి, అనాదిగా అంటే సుమారుగా 1000 సంవత్సరముల క్రిందట 1077వ సంవత్సరంలో చోళరాజుల చేత నిర్మించబడి ఋష్యాదుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి శ్రీ వల్లభరాజస్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేక కార్యక్రమాలు, జీవధ్వజ ప్రతిష్ఠ, విమాన గోపుర కలశ ప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా 3 రోజుల నుంచి సుదర్శన యాగం, నవగ్రహ యాగం, తర్వాత మహాసుదర్శన యాగంతో పాటుగా నవగ్రహ హోమం, వాస్తు హోమం, మహాశాంతి హోమం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ముందుగా మొట్టమొదటి రోజున రామకోటి మహోత్సవం జరిగింది. ఈ రామకోటి మహోత్సవంలో సుమారుగా 1000 మంది పాల్గొనడం జరిగిందన్నమాట. అందరూ కూడా రామనామాన్ని వ్రాసి, రామకోటిని వ్రాసి, ప్రతి ఒక్కరూ కూడా 1 కోటి రాశారు. 1000 కోట్లు రాయించాలని సంకల్పం చేసుకున్నాం. 1000 కోట్లు రామకోటిని వ్రాయించి ఆ రామకోట్లతోటి, ఆ పుస్తకాలతోటి పూజా కార్యక్రమం చేయించిన తర్వాత ఆ పుస్తకాలని యాగశాలలో ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా రామ హోమం, రామ మూలమంత్ర హోమం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చరితార్థులైనారు. ఇది ఎన్నో వేల జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య పరిపాకం చేతనే మన గ్రామానికి, పమిడిపాడు గ్రామానికి ఇటువంటి అవకాశం లభించింది. ఈ అవకాశం మరెప్పటికు రాదు, మరచిపోలేనిది, మళ్ళీ రానటువంటి అవకాశం అన్నమాట ఇది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. చాలా ఆనందం. స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాము.